హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. మా అమ్మాయి ఫస్ట్ డే అనమాట స్కూల్కి వెళ్ళడం. సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏదోలా అనిపిస్తుంది తనకి. రోడ్లు అన్నీ ఏంటి ఖాళీగా ఉన్నాయి అనుకోకండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 కాబట్టి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. కానీ మార్నింగ్ 8 అయ్యేసరికి ఫుల్ రెస్ట్ ఉంటుంది అనమాట. రెడీ అయిపోవాలి, 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో రెడీ అయిపోయింది. పాపం ఫస్ట్ టైం అనమాట ఒక్కదే తను స్కూల్కి అనేది వెళ్ళడం, నేను లేకుండానే. సో నేను ఒక స్కూల్, తనొక స్కూల్ మారిపోయాం ఇద్దరుని. ఫ్రాక్ నేనే కుట్టాను. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతేని. సో ట్రై చేశాను, పర్ఫెక్ట్గానే వచ్చింది. తనకైతే హైట్ సరిపోయింది. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా బాగుందో లేదని కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఫ్రాక్ ఎలా ఉందనేది. సో నేనైతే అసలు ఇప్పటికి వచ్చి తన్నే నేను వేరేగా అనేది ఎప్పుడూ లేము. ఇదే ఫస్ట్ టైము తను వేరేగా నేను వేరేగా అవ్వడం. సో 5th క్లాస్ కానీ జాయిన్ చేస్తాము స్కూల్లోని. సో అన్నీ రెడీ చేస్తాం, ప్యాక్ చేస్తాం అనమాట. ఏం కొన్నామనేది మీకు తర్వాత షేర్ చేస్తాను. తనైతే పాపం హ్యాపీగా లేను అని చెప్తుంది అడిగితే. సో స్కూల్ అనేది దగ్గరే కానీ బైక్ మీద వెళ్ళాలి కొంచెం దూరం. అండ్ బస్ అనేది ఉంది. సో మార్నింగ్ కాబట్టి ఫస్ట్ డే కాబట్టి వాళ్ళ ఫాదరు నేను కలిపి వెళ్తున్నాము. స్కూల్ అయితే ఫుల్ రష్, వెళ్ళే దారిలోనే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం మాకు బిజీగా ఉంటుంది. 8 o'clockకే ఫుల్ రోడ్లన్నీ రష్గా ఉంటుంది. సో వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది. ఆ బ్లూ కలర్ బిల్డింగే వీళ్ళు స్కూలు, ఆ 2 బిల్డింగ్స్ని. అండ్ ఫుల్ ట్రాఫిక్. సో బస్సు అనేది అరేంజ్ చేస్తాము, ఎందుకంటే నేను స్కూల్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. సో తనే బస్ అనేది ఎక్కి తనే దిగిపోద్ది ఇంకా. సో బుక్స్ అనేది పెట్టేయమన్నారు, అరేంజ్ చేస్తాం. ముందు రోజు అన్నీ కంప్లీట్గా కవర్స్ వేసి వాటర్ బాటిల్స్ కొత్తది కొనిపించింది. ఇవన్నీ శ్రద్ధ ఎక్స్టెన్షన్లోకి తీసుకున్నాము. స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి శ్రద్ధ ఎక్స్టెన్షన్లోని. సికింద్రాబాద్ బేగంపేట అండ్ మియాపూర్లో ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అండ్ పిల్లలకి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ బాక్స్ తీసుకుందామని. నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువే. కానీ కొరియన్ బాక్స్ టైప్లా తీసుకోవాలి అనే ఆ పిచ్చి అనమాట. సో ఫైనల్గా తీసుకున్నాను. వాళ్ళ డాడీ అయితే రేట్ ఎక్కువ పెట్టావు అనిపించింది అని అన్నారు, కానీ బాగుంది నాకైతే. అన్నీ ప్లాస్టిక్ ఫ్రీ. అండ్ లోపల ఇంకో బాక్స్ అంటే ఇంకొక లెవెల్ ఇచ్చారు. ఈ కండ్లా ఉన్నదేమో చిన్న డబ్బా అనమాట, స్నాక్స్ లాగా లేదంటే పికిల్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ అనేది అంటే అది స్మెల్ అనేది ఉండదు. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లోపల ఒక స్పూన్ ఇచ్చారు. అండ్ బాక్సెస్ తీసుకున్నాము, 2 బాక్సెస్. స్టేషనరీ ఐటమ్స్ అన్నీ శ్రద్ధ ఎక్స్టెన్షన్లోనే తీసుకున్నాము. బాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డోరేమాన్ బాక్స్ వచ్చేసరికి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. వై జంక్షన్లో అవుతుంది, ఫిష్ అక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టాను కదా, అక్కడ కొన్నాము. దీనికి లైట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. మన చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ ఏమీ లేదు. ఒక బలపం, పెన్సిల్, ఎరేజర్ షాప్లో అంతే బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, అన్నీ వెరైటీ బాక్సెస్, ఎరేజర్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసేసరికి ఇంక పిల్లలు కూడా టెంప్ట్ అయిపోతున్నాం. అండ్ సో ఇంకా ఫైనల్గా తీసుకున్నాం అనమాట, తనకి నచ్చిందని. అండ్ దాంతోపాటు కొన్ని ఎరేజర్స్ తీసుకున్నాను, కొరియన్ కాటన్ అనుకుంటా. అవి కూడా ఎరేజర్స్ తీసుకున్నాము. ఒక 4 వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి, కానీ ప్రైజే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా అనిపించింది. కానీ ఇంకా మన టైంలో ఇలాంటివి ఏమి లేవు కాబట్టి ఇంక ఫైనల్గా తనకి ఇష్టపడి కొన్నాము. అండ్ నిహిత సాల్వేషన్ అని స్టిక్కర్ కస్టమైజ్ చేశాను. ఇది కూడా మీకు షార్ట్ వీడియోని షేర్ చేశాను. ఇవన్నీ టెక్స్ట్ బుక్ పెట్టేసాను అనమాట తన ఫోటోతోని. అండ్ ఇవి చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఈ బాల్స్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. నేను ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. దీని నిండా వాటర్ వేసి పెడితే ఇలా పైకి వచ్చేసినాయి. ఒక్కొక్కసారి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాటితో ఆడుకుంటానమాట. సో ఇవన్నీ టేబుల్ మీద పెడతాను. తన స్కూల్ పెట్టేశాక ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటాను. తను ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది. సో ఇవన్నీ కొంచెం సెట్ చేసుకోవాలి. తన కోసం చిన్న గ్లోబ్ తీసుకున్నాను. అండ్ టైమరు, హోంవర్క్ అనేది ఫాస్ట్గా రాయడానికి, చదవడానికి అనేది. ఈ మగ్ అనేది కస్టమైజ్ చేశాను. మా దగ్గర ఒక ఓల్డ్ మగ్ ఉంటే దాన్ని కొంచెం పెయింటింగ్ వేసి. అండ్ చూసారు కదా ఎలా చేసిందో. ఈ మధ్యన ఫ్యాషన్ షోకి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మాయి కూడా కొంచెం స్టైల్గా రెడీ అవ్వడం నేర్చుకుంటుంది. ఇవన్నీ దూదులే తీసేసి కొత్త అన్నీ తీసి పాకెట్లో పెట్టింది, పర్స్ పాకెట్లోని. ఇంత వేస్ట్ చేస్తుంది, సెంటు, పర్ఫ్యూము, పౌడర్ ఇవన్నీ. అండ్ కొంచెం స్కూల్ నుంచి వస్తున్న వెంటనే తన్ని ఒక 1 hour కొంచెం అలా బ్రేక్ ఇచ్చి కరాటే క్లాస్ పంపిస్తాను. సో కరాటే క్లాస్కే వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ ఏంటంటే మెయిన్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి పంపించాను. ఆల్రెడీ మా అమ్మాయి క్లాస్ అయిపోయింది 5 to 6.
ఇద్దరు బయట ఉన్నారు. మా అమ్మ ఎక్కడ ఉందా అని చూసుకుంటే అక్కడ కిక్ బాక్సింగ్ చేస్తుంది. ఫైనల్ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూడాలి. అదే అనమాట, ఇంత బక్కగా ఉంది కానీ కిక్ బాక్సింగ్ ఆడుతుంది. చూసి ఆగి. సో ఇక్కడ ఎప్పుడైతే క్లాసెస్ పంపించానో కొంచెం యాక్టివ్గా తయారవుతుంది. అంటే తను నా మీద డిపెండ్ అవ్వకుండా తనకే సెల్ఫ్గా నేర్చుకుంటుంది, అన్నీ చేయడం నేర్చుకోవడం అని. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ మెయిన్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. సో ఈ హాలిడేస్లో అన్నీ మర్చిపోయి ఉంటారు కాబట్టి పిల్లలు వర్ణమాల, లెటర్స్, వర్డ్స్, నంబర్స్ ఇవన్నీ కొన్ని సమ్స్ అవి నేర్పిస్తున్నారు, ఎడిషనల్ సబ్ట్రాక్షన్స్ అవిని. సో అవన్నీ నేర్చుకుంటుంది. సో తనతో పాటు నేను కూడా కూర్చున్నాను, ఎలా చేస్తుంది ఏంటి అనేది. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనని చెప్తున్నాను ఈ విధంగా చేయాలి అని. సో ట్రై చేస్తుంది ఎలా చేయాలి అనేది. అండ్ గ్యాప్ రావడం వల్ల కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అనేది కొంచెం చేసిందనమాట. వాళ్ళ టీచర్స్ కూడా తన రైటింగ్ అనేది అండ్ ఎలాగా స్టడీ అనేది ఎలా ఉందని చెక్ చేశారు. అండ్ సో కొంచెం అటు ఇటు ఉంది. సో ట్రై చేయాలి, తను కూడా పికప్ చేయాలి. చదువు సెలవులు వచ్చేసరికి ఎక్కువగా టీవీతోనే స్పెండ్ చేసింది. టీవీ, ఆటలు, డ్రాయింగ్ అన్నీ. సో చదువు అనేది కొంచెం మరి ఎక్కువ కాదు. సో తనతో పాటు కూర్చున్న తర్వాత కొంచెం ఒకసారి వర్షం స్టార్ట్ అయ్యింది. మబ్బు అనేది నేను టైం ల్యాప్లో పెట్టాను, చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో స్లోగాని. చాలా మబ్బు వేసింది, ఒకసారి చల్లగా అయిపోయింది క్లైమేట్ అనేది. సాయంత్రం ఏదో చీకటడిపోయినట్టు అనిపించింది. టైం ల్యాబ్లో పెట్టేసరికి చాలా బాగుంది క్లైమేట్ అయితేని. అసలే బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము డీమార్ట్కి. సో వర్షం తగ్గగానే వెళ్ళాలి. హైదరాబాద్లో అయితే మామూలుగా ట్రాఫిక్ అనేది చుక్కలే కనిపిస్తాయి. సో మా దగ్గర చూసారు కదా, సరిగ్గా ఆఫీసు వదిలే టైంకి మేము వెళ్తున్నాము. ఇంకా వై జంక్షన్లో అనేది ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఇంకా ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళండి. స్కూబా డ్రైవింగ్ అంట స్పెషల్. ఆల్రెడీ నేను వీడియోస్ అనేది షార్ట్లో షేర్ చేశాను. సో డీమార్ట్కి అనేది వెళ్ళిపోయాము, కాకపోతే కొంచెం టైం అనేది పట్టింది. అక్కడ కూడా స్టేషనరీ ఐటమ్స్ అని చూసామన్నమాట అక్కడ కూడాని. అండ్ వెళ్ళిన వెంటనే బాక్స్లే పట్టుకుంది. 139, 200, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. బాక్స్లు అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వెరైటీస్ అయితే లాట్ ఆఫ్ వెరైటీస్. ఇంకా అక్కడికి వెళ్ళింది కదా, చూడగానే నచ్చినాయి. మామూలు కాదు, నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. కానీ ఉన్నాయి సరిపోవా ఏంటి, ఇది ఫైనల్గా తీసుకున్నాము. అండ్ వాళ్ళ డాడీ కూడా ఇదే నచ్చిందని చెప్పారు. సో ఫైనల్స్ తీసుకున్నాము. డీమార్ట్కి సరుకులు కొందామని వెళ్తే ఇక్కడ స్టేషన్ ఐటెం దగ్గరికి ఉండిపోయాం మేము. ఒకటి కొందామని వెళ్తే ఇంకొక 4-5 రకాలు కొంటున్నాము. ఆల్రెడీ పెన్సిల్ బాక్స్ ఒకటి తీసుకుంది, అయినా సరే ఇంట్లో ఉన్న 2 సరిపోక మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాము. సో తనకి మాత్రం బాగా నచ్చినాయి. అదన్నా ఇదని చెప్తుంది కానీ ఫైనల్గా ఒకటే తీసుకుంది కారు. నాకైతే ఇంకా అన్నీ నచ్చినాయి. అండ్ డోరేమాన్ అవి నచ్చినాయి. అండ్ బ్యాగ్స్ చూస్తే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, సైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 500, 600 అలా ఉన్నాయి. 300 కూడా ఉంది కానీ కొంచెం చిన్నదైపోద్ది, 399. అండ్ ఇది వచ్చేసరికి 1000 ఉంది. 599 కూడా ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ సైజ్ ఉన్నాయి. పిల్లలకైతే బాగా నచ్చుతాయి. అండ్ వాటర్ బాటిల్ మెయిన్ ఇంపార్టెంట్, కిడ్స్కి కావాల్సిన మెయిన్ వాటర్ బాటిల్, పెన్స్, గమ్స్ ఇవన్నీ ఒకే చోట. అండ్ లంచ్ బాక్స్ అయితే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ స్టీలే. పైన ఒక్కటే మాత్రం ప్లాస్టిక్ విత్ గ్లాస్ ఉంది. అండ్ మిగతా అన్నీ కొంచెం మనకు స్టీలే కాబట్టి పర్వాలేదు. మెయిన్ మా అమ్మాయి వచ్చిందంటే ఈ ప్లేస్కి వచ్చిన పుల్ అయిపోద్ది, అది కావాలి ఇది కావాలని చెప్తుంది. బ్యాట్ తీసుకుంది, ఆల్రెడీ స్కూల్కి వెళ్ళే టైంకి ఇవన్నీ కావాలని చెప్తుంది. మా ఇంట్లో 2 బ్యాగులు నిండా టాయ్స్ ఉంటాయి, మీకు ఏదో ఒక రోజు చూపిస్తాను. అవన్నీ పక్కనే పడేసింది, బ్లాక్స్ తీసుకుంది ఇది కావాలని. వాళ్ళ డాడీకి కూతురు తగ్గట్టే ఉన్నారు. అది ఏదో గన్ టైప్ తీసుకుంటే వీళ్ళ డాడీ వచ్చేసరికి వీడియో గేమ్ లాంటివి తీసుకుంటే వాళ్ళ డాడీ వచ్చేసరికి గన్ కొనుక్కో బామ్మ ఇది బాగుంది తీసుకొని వాళ్ళ డాడీ సపోర్టు. ఇంకా ఫైనల్గా ఏంటి గన్ ఏంటి అని ఇంకా నేను స్టాప్ చేశాను ఇద్దరిని తిట్టి. అండ్ నాకు వచ్చేసరికి ఒక చిన్న పౌచ్ తీసుకున్నారు, పింక్ కలరు. ఇంత పెద్ద పౌచ్ నేను ఏం చేసుకోవాలి, చిన్న తీసుకోమంటే పెద్ద తీసుకోమని చెప్తున్నారు. ఇదే రేట్ వస్తే 139 అలా ఉంది, కానీ బాగుంది. కొటేషన్స్ అయితే బాగున్నాయి, ఆల్వేస్ బీ పాజిటివ్. సో నాకు ఈ కొటేషన్ నచ్చి ఇంకా ఇది తీసుకున్నాను ఫైనల్గాని. అండ్ ఇంకా ఉన్నాయి క్యారేజెస్, లంచ్ బ్యాగ్స్, సైడ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిందంటే అండి మన పర్సులకి చిల్లే పడుతుంది, చాలా డబ్బులు అనేది ఖర్చు అవినాయి మాకైతేని. సో ఇది మా అమ్మాయి ఫస్ట్ డే ఆఫ్ ది స్కూల్. అండ్ తన షాపింగ్ కూడా అనేది మీకు షేర్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.